హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కట్టా డోనట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కట్టా మీన్స్ స్వీట్ డోనట్స్ కాకుండా కట్టా డోనట్స్ అంటే కొంచెం కారపొడి, క్యాప్సికము, ఆనియన్ వేసుకొని టేస్టీగా చేసుకునే డోనట్స్ చూడండి. చాలా ఈజీగా స్పీడ్గా 5 minutesలో చేసేసుకోవచ్చు మీరు. ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, పిల్లలకి సాయంత్రం పూట్ల మీరు స్పీడ్గా చేసే స్నాక్ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో ఏమీ వేయనవసరం లేదు. కొంచెం సాల్టు, షుగరు, కొద్దిగా 1/2 కప్పు పాలు వేసుకొని చేసుకోవచ్చండి. ఒక 2 cups మైదా తీసుకొని స్టెయిన్ వేసుకోండి. 2 cups, 2 spoons షుగరు, 1 spoon, 1/2 spoon సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో ఆ కప్లోని హాట్ వాటర్ తీసుకొని, చిన్న కప్లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో మీరు కొంచెం ఈస్ట్ వేసుకోండి, డ్రై ఈస్ట్. దాన్ని బాగా మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై ఈస్ట్ ఇంట్లో కలుపుకోండి. డోనట్స్ బాగా పొంగుతాయండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈస్ట్, అప్పుడు బాగా పొంగుతాయి. మనకి బన్నులు ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి. సో మీరు ఈస్ట్ కొంచెం 1 స్పూన్ వేసుకోండి. నా దగ్గర కొంచెం ఉంటే వేసాను. అలా స్టెయిన్ వేసుకొని వేయండి. యాక్చువల్లీ ఇవి 20 minutes అలా మనం వదిలేస్తే బాగా పొంగుతుంది. పిండి డో మంచిగా తయారవుతుంది. కొంచెం 1/2 కప్ పాలు కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వెట్ క్లాత్ వేసేసి మూత పెట్టేసుకోండి. బాగా కలిపేసి ఒక 1/2 hour తర్వాత బాగా పొంగిన తర్వాత డోనట్స్ బాగా వస్తాయి. మీరు బాగా పొంగే వరకు ఉంచుకోండి. 1/2 hour తర్వాత మీరు ఈ విధంగా చేత్తోనే మనం డోనట్స్ లాగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకోండి. ఆ విధంగా చేసుకొని ఈ లోపల ఆయిల్ బాయిల్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం గార్నిష్కి నువ్వులు వేసుకోండి. వైట్ నువ్వులు వేసుకోండి, లేకపోతే ఇవి బ్లాక్ నువ్వులు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా బాగా మనం ఎక్కువసేపు వాటిని ఈస్ట్ కలిపి వదిలేస్తే చాలా బాగా పొంగుతాయండి. నేను ఒక 10 minutes ఉంచి చూపిస్తున్నాను. ఈ విధంగా పొంగుతున్నాయి చూడండి. డోనట్స్ చాలా బాగా వస్తాయి, లోపల ఫ్లఫీగా ఉంటుంది. అంతేనండి. మీకు నచ్చిన పౌడర్తో మనం కట్ట డోనట్స్ అనుకున్నాం కాబట్టి మనం గార్లిక్తో చేసిన మిరప్పొడి వేసుకొని దాంట్లో మనకి పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి లేకపోతే క్యాప్సికమ్ని ఆయిల్లో కొంచెం ఆయిల్ ఫ్రై చేసి ఒక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. సేమ్ మన బన్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. డోనట్స్ చాలా బాగుంటాయి. లేకపోతే మనం పిజ్జా టైప్లో కూడా టేస్ట్ ఉంటుందండి. సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. చాలా ఈజీగా స్పీడ్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. చాలా స్పీడ్గా మనం స్వీట్ కావాలంటే మనము స్వీట్ టమాటో సాస్ వేసుకోండి. లేకపోతే అవైలబుల్ లేకపోతే ఇలాగా మనము ఏదైనా మిర్చి పౌడర్ కానీ వేసుకొని గార్లిక్ మిర్చి పౌడర్ వేసుకొని తినేసేయండి. పిల్లలకి వడ్డించేసేయండి. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లవాళ్ళు. చాలా ఈజీ అండ్ స్పీడ్గా అయిపోయే రెసిపీ అండి. అందరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. ఈ విధంగా డోనట్స్ మీద మీరు గార్నిష్ చేసుకొని లోపల చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం ఎక్కువసేపు లెఫ్ట్ చేస్తే దాన్ని మనం డోన్ కలిపిన తర్వాత చాలా బాగా పొంగుతుంది. ఇప్పుడు చూడండి, దాని మీద మనం మిర్చి పౌడర్ కానీ లేకపోతే గార్లిక్ రెడ్ చిల్లీ కలిపిన మిర్చి పౌడర్ వేసుకోండి.
గార్లిక్ను రెడ్ చిల్లీ పౌడర్ బాగా మ్యాష్ చేసేసి దాన్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో మనం చీజ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే మైనీస్ కూడా వేసుకోవచ్చు. ఏది ఉంటే అది, ఏది అవైలబుల్ ఉంటే అది అవైలబుల్, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. లేకపోతే స్వీట్ సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్, అది వేసుకొని తినండి. చాలా ఈజీగా అయిపోయి డోనట్స్ రెడీ.